శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలితవిపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివద్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది. పౌరుషీ చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇక్కడ నుంచే ఒక విచిత్రం ప్రారంభమవుతుంది. అది శయనేకాదశి అంటారు. ఆ రోజు క్షీరాబ్ది యందు అంటే పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద పడుకుంటారు. అలా పడుకున్న ఆయన ఎన్ని రోజులు పడుకుంటారు? 4 నెలలు నిద్రపోతారు ఆయన. పడుకోవడం కాదు, పడుకోవడం అంటే ఏదో పడుకోవడం, అలా పడుకోవడం కాదు. ఆయన 4 నెలల పాటు నిద్రపోతారు అని. అంటే ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు పడుకున్న శ్రీ మహావిష్ణువు శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీక మాసం వచ్చే పర్యంతం పడుకుని కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు నిద్రలేస్తే మళ్ళీ ఆయన నిద్రలేచిన ఏకాదశి ఉత్తయనేకాదశి అని పేరుతోటి ఆ రోజున తులసి బృందావనంలోకి తీసుకెళ్ళి కళ్యాణం చేయడం అవి చేస్తారు. కాబట్టి 4 నెలలు ఆయన నిద్రపోతారు. ఈ 4 నెలలు శ్రీ మహావిష్ణువు నిద్రపోయిన రోజులు ఏమున్నాయో అవి అత్యంత పవిత్రములు. ఇవన్నీ కూడా శాస్త్రోక్తముగా నిర్వహించవలసినటువంటి తిథులు మాత్రమే వస్తాయి. సంవత్సరం మొత్తం మీద అత్యంత జాగ్రత్తతో విడిచిపెట్టుకోకుండా అనుష్ఠించవలసినటువంటి రోజులన్నీ ఈ 2 ఏకాదశుల మధ్యలో ఉంటాయి. ఈ 2 ఏకాదశుల మధ్యలో ఉన్న కారణం చేత ఈ మొదటి ఏకాదశికి తొలి ఏకాదశి అన్నారు ఉపాసన రీత్యా. అయితే నాకు ఒక విషయం తెలుసు, మీరు వెంటనే ఒక అనుమానం పెట్టుకుంటారు. ఏమండి, శ్రీ మహావిష్ణువు అలా గాఢంగా నిద్రపోతే ఇక లోకాల్ని రక్షించేవాడు ఎవరు? ఇంకా ఆయనకు కూడా అలా నిద్ర వచ్చిందనుకోండి, ఆయన కూడా అంత గాఢంగా నిద్రపోయితే ఖచ్చితంగా కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి నాడే ఆయన లేస్తాడని ఏమిటి నమ్మకం? ఎవరైనా లేపుతారా ఆయన్ని? అలా లేపగలిగిన ధైర్యం ఎవరికి ఉంటుంది?
ఒకవేళ లేపితే అది మహాపాపం కదా. గాఢ నిద్రపోతున్న వాడిని లేపకూడదు, అది బ్రహ్మానందంతో సమానం కాబట్టి. ఏదో దైవారాధనకి వేళ అయిపోతేనే ఆ వేళ అవుతోందని చెప్పి లేపాలి. అందుకే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాత్తూల కర్తవ్యం దైవమాహ్నికం. సంధ్యావందనం చేయాలి, అందుకులే రామా అని లేపాడు విశ్వామిత్రుడు. ఏదో ఈశ్వరార్చన వేళ అవుతోందన్న కారణాన్ని చెప్పకుండా లేపకూడదు. మరి విష్ణువుని ఏ కారణానికి లేపాలి? లేపేవాళ్ళెవరు? ఎవరు ఉన్నట్లు ఎక్కడా లేదు. ఏ కావ్యంలో ఏ పురాణంలో ఆయన్ని వెళ్ళి ఎవరు నిద్ర లేపుతారని లేదు. మరి ఆయనే ఏకాదశి నాడు లేస్తారా? ఆయన ఎప్పుడైనా ఏకాదశి నాడు లేవడం మానేసి ద్వాదశి నాడు లేస్తే అప్పుడు చేసిన ఉపాసన ఏమైపోతుంది? అసలు ఆ నిద్ర ఏమిటి? పరమేశ్వరుడు ఎలా నిద్రపోతే ఆయనకే తామసికమైనటువంటి నిద్ర ఉంటే ఇక ఆయన లోకాన్ని రక్షిస్తాడు. నిద్రలో ఉన్నవాడికి ఏం తెలియదుగా. అప్పుడు స్థితికారుడైనటువంటి విష్ణువే నిద్రపోతే లోకమునందు పరిపాలించేవాడు ఎవరు ఉంటాడు? రాక్షసుల అమాయకుల ఆ కాలమునందు విజృంభించిన వాళ్ళు. కానీ ఆ నిద్ర తామసిక నిద్ర కాదు అంది శాస్త్రం. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన మనసుల్ని చూస్తాడు, పైకి చూడడం. ఎవరి మనసులో భక్తి ఎంత ఉన్నదో ఈ 4 నెలలు ఎవరు ఎంత సద్వినియోగం చేసుకుంటున్నారో పట్టుకుంటాడు. పట్టుకోవడానికి నేను మీలోకి చూస్తున్నానని చెప్పడానికి పైనేత్రములను మూస్తాడు. అది ఆ నిద్రకు అర్థం తప్ప నిజంగా ఆయన నిద్రపోడు. అది నిద్రాముద్రాం, నిద్ర ముద్ర పడతాడు. పట్టి అఖిల జగతీ రక్షణే జాగరూకం బహుజాగ్రత్తతో అఖిల జగములను రక్షిస్తాడు. రక్షించడం అంటే బాహ్యమునందు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా, రాక్షసుల వలన ఖేదము లేకుండా కాపాడతాడు. ఆంతరమునందు జీవుని యొక్క ఉపాసన పట్టుకుంటాడు. వీడు భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నాడన్నది చూస్తాడు. అందుకే యథార్థమునకు నియమం అంతా ఎక్కడ చెప్తారంటే ఈ 4 మాసాలకే నియమం. నియమాలన్నీ పాటించవలసింది ఎప్పుడంటే ఈ 4 నెలలే. సంప్రదాయబద్ధమైనటువంటి సన్యాసమునందు ఉన్నటువంటి వాళ్ళు ఈ 4 నెలలు చాతుర్మాస్య దీక్ష అన్న పేరుతో దీక్ష చేస్తారు. ఎక్కడున్నవాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళు పాదచారులై నడిచి వెళ్ళిపోతుంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అలా వెళ్ళిపోతుండేవారు. వెళ్ళిపోతున్నప్పుడు ఏదో ఒక కుగ్రామానికి చేరుకున్నారనుకోండి, అంతే. ఇంకా 4 నెలలు ఆ గ్రామంలో ఉండిపోతారు. అప్పుడు వారిని పోషించవలసిన కర్తవ్యం ఆ ఊరి వారి మీద ఉంటుంది. ఆ ఊరి వారే వారికి కావలసినటువంటి భిక్షని ఏర్పాటు చేస్తారు. అంటే ఆ 4 నెలలు తిరగకూడదు. ఎందుకు తిరగకూడదు అంటే దానికి అనేకానేకమైనటువంటి కారణములు ఉన్నాయి. అందుకే చాతుర్మాస్య దీక్షా స్వీకారము ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వీకరిస్తారు. అంటే ప్రారంభం ద్వాదశి నాడు ప్రారంభమవుతోందని గుర్తు. కొంతమంది పౌర్ణిమ నాడు స్వీకరిస్తారు, గురు పౌర్ణిమ నాడు స్వీకరిస్తారు. ఇది కేవలము సన్యాసులకే ఉంటుంది చాతుర్మాస్య దీక్ష అని మీరు అనుకోకూడదు. గృహస్థు కూడా చెయ్యాలి. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చాతుర్మాస్యం చెయ్యాలి. చాతుర్మాస్యం చేస్తున్నారు అని గుర్తు ఏమిటంటే ఇంటి పట్టున ఉండిపోతారు. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువే తిరుగుతారు. అసలు ఎక్కువ నడవరు. ఎందుకు నడవరు అంటే ఒక్కటే కారణం. ఆషాఢమాసం దగ్గరికి వచ్చేటప్పటికి మోసపూరితమైన మబ్బులు వస్తాయి. అందుకే ఆషాఢంలో మబ్బుకి నమస్కారం లేదు.